హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఒకప్పుడు స్థానిక ఎన్నికలు అంటే వారు వన్ సైడ్ అన్నట్లుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రభుత్వం మారింది. ఈసారి స్థానిక పోరుకు కాంగ్రెస్ అధికార పార్టీగా ఉంది. దీంతో నెంబర్ 2 స్థానం కోసం బీఆర్ఎస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి. గులాబీ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో బలం కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో ఈసారి స్థానిక పోరు ఏ పార్టీకి ఉండబోతోంది? స్థానికంగా కూడా బీఆర్ఎస్ చతికిల పడుతుందా? పంచాయతీ ఎన్నికల కోసం హస్తం పార్టీ వ్యూహాలు ఏంటి? ఈ ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో కూడా హస్తం స్ట్రాంగ్ అని రేవంత్ సర్కార్ నిరూపిస్తుందా? బీజేపీ గెలుపు వ్యూహం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలను ఏప్రిల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల నిర్వహణపై ప్రకటన కూడా చేశారు. దీంతో గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలైంది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల్లో పట్టు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గ్రామ స్థాయిలో పాగా వేయడానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టింది. తమకున్న 8 మంది ఎంపీలతో తెలంగాణ వ్యాప్తంగా బలోపేతం కావాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తుంది. పార్లమెంటు ఎన్నికల్లో మోడీ హవాకు తోడు రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ మద్దతు ఇవ్వడంతో బీజేపీ 8 సీట్లు సాధించుకోగలిగింది. అయితే గ్రామ స్థాయిలో జరిగే ఎన్నికల్లో గెలుపు ఓటములను పూర్తిగా స్థానిక పరిస్థితులే నిర్ణయిస్తాయి. ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే ప్రజలు అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపిస్తారు. దీనికి ప్రధాన కారణం అభివృద్ధి కోసం నిధులు గ్రామానికి రావాలంటే అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఉండాలన్న ప్రజల ఆలోచనే ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రజల ఆలోచన విధానం వల్లనే అధికారంలో ఉన్న పార్టీ బలపరిచిన అభ్యర్థులే మెజారిటీగా సర్పంచులుగా, ఎంపీపీ, జేపీపీలుగా, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా గెలుస్తారన్న టాకు మొదటి నుంచి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీఎం రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా తాము గెలవాలనే 6 గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని, కాబట్టి ప్రజల్లో తాముకు సానుకూల వాతావరణం ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మాదేనన్న ధీమాతో ఉన్నారు. కానీ ఏ పార్టీకి లేని విధంగా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుందని రాజకీయ విమర్శకులు అంటున్నారు. ఎందుకు తమపై ఏడాదిలో వ్యతిరేకత వచ్చిందన్న దిశగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రధానంగా రైతు భరోసా అమలు చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో పాటు రకరకాల నిబంధనలతో రుణమాఫీ సరిగ్గా అమలు కాలేదన్న చర్చ గ్రామ స్థాయిలో జోరుగా జరుగుతోంది. రుణమాఫీ అమలు విషయంలో స్థానిక కాంగ్రెస్ నేతలు రైతులకు సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉందని స్థానిక నాయకుడు ఒకరు చెప్పారు. ఆ పార్టీ నేతలు పథకాలను అమలు చేస్తున్నారు, కానీ అదే స్థాయిలో ప్రజాభిమానం సంపాదించుకోలేక విఫలమవుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకతను పసిగట్టిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనాయకత్వం నష్ట నివారణకు చర్యలు చేపట్టనుందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అందులో భాగంగానే ఈ నెల 26వ తేదీన రైతు భరోసా కింద ఎకరాకు 12,000, వ్యవసాయ కూలీలకు 6,000 రూపాయలు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు. ఈ పథకాలను ఒకేసారి అమలు చేయడం ద్వారా ప్రజా వ్యతిరేకతను అడ్డుకట్ట వేసి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సానుకూల వాతావరణం కల్పించవచ్చునని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను తమకు బ్రహ్మాస్త్రంగా మారుతుందని బీఆర్ఎస్ నేతలు కూడా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అది తమకు కలిసి వస్తుందన్న భరోసాతో బీఆర్ఎస్ నేతలున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోగలరా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంకా కోలుకోలేదు. పైగా పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ స్థానాన్ని పూర్తిగా బీజేపీ ఆక్రమించింది. ఎవరు ఊహించిన విధంగా బీజేపీ 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఈ ఓటమిని మానసికంగా అంగీకరించలేకపోయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయట ప్రపంచానికి ముఖం చాటేశారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. అధినేత ఇంటి నుండి బయటకు రాని పరిస్థితి, ఆ తర్వాత పార్టీ నాయకుడిగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు, కవితలపై కేసుల పరంపర అందరికీ తెలిసిందే. ఫార్ములా ఈ కారు రేసులో కేటీఆర్ విచారణను ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానంలో కూడా కేటీఆర్కు చుక్కెదురైంది. ఇప్పటికే కేటీఆర్ ఏసీబీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ సీనియర్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలు ఏసీబీ విచారణలో కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు చెల్లించామని చెప్పారు. కాగా డబ్బుల చెల్లింపు విషయంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. విచారణ రావాలని నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న కేటీఆర్ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ పరిస్థితులను బీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో
నిరుత్సాహ వాతావరణం ఏర్పడిందన్న చర్చ కూడా ఉంది. ఆ తర్వాత హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ఎదుర్కొనున్నారు. కవిత ఇప్పటికే ఢిల్లీ మద్యం కేసులో జైలుకు వెళ్లి వచ్చింది. బీఆర్ఎస్కున్న అనుకూల పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్న బీజేపీ పట్టు కోసం వేగంగా పావులు కదుపుతుంది. ఇప్పటి వరకు తెలంగాణలో అక్కడక్కడ పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ ఇక గ్రామీణ ప్రాంతాల్లో పట్టు కోసం ప్రయత్నాలను వేగవంతం చేసింది. 8 ఎంపీలను తెలంగాణలో గెలుచుకోవడంతో బీజేపీ పార్టీని బలోపేతం చేయడం కోసం కేంద్రంలో 2 మంత్రి పదవులను తెలంగాణకు ఇచ్చింది. అంది వచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని పార్టీని బలోపేతం చేయాలన్న అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్న బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను రంగంలోకి దించి బీఆర్ఎస్తో పాటు ఇటు పార్టీల నేతలను పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. దీనికి స్థానిక ఎన్నికలు, బీఆర్ఎస్ నేతలపై ఉన్న కేసులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉన్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఉన్న తగాదాలు తారాస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వీక్ అవుతుందన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఒడ్డును కూర్చుని ఈ 2 పార్టీల మధ్య ఉన్న ఫైట్ను ఎంజాయ్ చేస్తూ రాజకీయంగా వచ్చే గ్యాప్ను తమ పార్టీలో బలోపేతంలో ఫిల్ చేయాలన్న ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడానికి మరో 2 నెలలు సమయం పట్టే అవకాశం ఉండడంతో ఏ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి రాబోతుందనేది ఆసక్తికరంగా మారింది.